తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనామి శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు సైకిల్ గుర్తుగా తమ పవిత్రమైన అమూల్యమైన ఓటు మొత్తం వేసి అఖండ విజయార్థితో గెలిపించవలసిందిగా కోరుతూ వారి విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం అమూల్యమైన ఓటును వేసి అమ్మా అందరికీ నమస్తే. నమస్తే నమస్తే అమ్మా. గారి ఎన్నికల గుర్తు సైకిల్ 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 గుర్తుగా తమ పవిత్రమైన అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో కల్పించవలసిందిగా మన ఆశీర్వాదం కొరకు మన ముందుకు వచ్చేసిన మన వసంతను దీవిస్తూ సైకిల్ గెలిపించాల్సిందిగా కోరుకుంటాను. నమస్తే 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 నమస్తే. సైకిల్ సైకిల్ గుర్తుగా తమ పవిత్రమైన అమూల్యమైన ఓటును వేసి మన వసంతను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ మన ముందుకు వచ్చేసి ఉన్నారు. మన మహిళా శాసనసభ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. వారి ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ సైకిల్. ఎక్కడ చూసినా సైకిల్, ఏ అమ్మని అడిగినా సైకిల్ 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 గుర్తుగా తమ పవిత్రమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మన ముందుకు వచ్చేసి ఉన్నారు మన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. గ్రామ సోదర సోదరీమణులకు నమస్కారం. ఈరోజు తొలిగా ప్రచార రథం మీద నుంచి మీ గ్రామంలో మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని, రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి మీ అండదండల కోసం మేము మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను. ఈ గ్రామం గతంలో గడప గడపకి తిరిగాను. ఈ గ్రామ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించాను. కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు లేవు కాబట్టి, చేయాలనుకున్న అభివృద్ధి చేయలేకపోయాను కాబట్టి, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఆ కూటమి ఆధ్వర్యంలో మన గ్రామానికి మరింత మంచి చేస్తాను, మేలు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం 90% పూర్తయి 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం 10% పనులు కూడా పూర్తి చేయకుండా ఆపేసే దానికి నిరసనగా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని, గ్రామాల్లో మౌలిక వస్తువులకి ఎన్నిసార్లు అభ్యర్థించినా నిధులు ఇవ్వలేదు అనే దాంతో నేను పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మీ ఆశీస్సులు అండదండలతో తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతా ఉంది. మైలవరంలో కూడా మీరు ఆశీస్సు దీవిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచి మన మైలవరాన్ని కూడా అభివృద్ధి ప్రదానంలో నిలుపుతానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు అండదండలు కావాలని కోరుకుంటూ నా చేతనైన మేరకు అండగా నిలబడ్డాను. ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా నా సొంత జేసీబీలు 2 నియోజకవర్గంలో పెట్టి వేలాది గంటలు పనిచేయించి రైతన్నలు పొలాల నుంచి వాళ్ళ ఉత్పత్తులు ఇళ్లకు తెచ్చుకోవడానికి కావాల్సిన డొంక రోడ్లను నా చేతనైన మేరకు బాగు చేయించాను. ఈ రకంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కలెక్టర్ల దగ్గర ఇతరత్రా ప్రయత్నం చేసి ఎంతో కొంత చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోలిస్తే
గుడ్డికన్ను కంటే మెల్లకన్ను కంటే గుడ్డికన్ను కంటే మెల్లకన్ను మేలనే రీతిగా ఈ నియోజకవర్గానికి చేశారు. ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఈ నియోజకవర్గంలో నాకు తెలుసు. మీరందరూ అవకాశం ఇస్తే ఆగిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం 6 మాసాల నుంచి 12 మాసాల్లో పూర్తి చేయించి చింతలపూడి నీళ్లు మన నియోజకవర్గానికి తీసుకొచ్చి వాటితో పాటు నేను గ్రామంలోకి వస్తానని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి గనక పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కావాలని ఎన్నో త్యాగాల కోర్చి మళ్ళీ ఈ కూటమిని నెలకొల్పింది. ఎందుకంటే 2014లో ఇదే కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి మొదలెట్టింది, పక్కన అమరావతి మొదలెట్టింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతో ముందుకు తీసుకెళ్లింది. కాబట్టి మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి అవసరం అని చెప్పి ఆయన త్యాగాలకు ఓర్చి మరి ఈ కూటమిని ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. ఈ మైలవరం నియోజకవర్గంలో కూడా మీరందరూ ఆశీర్వదిస్తే పచ్చ జెండా రెపరెపలాడి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు, మన ప్రాంతానికి తాగునీరు సాగునీరు వచ్చేటట్టు, మన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మీరందరూ ఒక్కటి ఆలోచించండి. మీ పాత నాగులూరు గ్రామస్తులందరూ మీ గ్రామానికి నేను 5 సంవత్సరాల కాలంలో మంచి చేశాను అనుకుంటే, మీ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడ్డాను అనుకుంటే నాకు ఓట్లేసి గెలిపించండి. ఇంకా గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైంది. 10కి కేవలం 10 గంటలకి ప్రచారం ఆపేయాలి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం. మన గ్రామంలోనే ఎన్నికల కమిషన్ సంబంధించిన వీడియోగ్రాఫర్ వీడియో కెమెరా పట్టుకొని తిరుగుతా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇంత ఆలస్యంగా 10 గంటలకు 5 నిమిషాలు ముందు వచ్చిన మీరందరూ నిలబడి స్వాగతించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మన దొరగారు చెప్పినట్టు, విజయబాబు గారు చెప్పినట్టు మీ ఊరికి ఎత్తిపోతల పథకానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకొస్తాను అని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామంలో మీ అందరికీ మాట ఇస్తూ జై తెలుగుదేశం.